విజయవాడలో సాయికృష్ణ అనుమానాస్పద మృతి కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు రోజురోజుకి కీలక మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసుల ప్రమేయంపై పక్కా ఆధారాలు లభిస్తున్నాయని అంటున్నారు. అసలు ఏం జరిగింది? మార్కాపురం నుంచి విజయవాడకు సాయికృష్ణను రహస్యంగా ఎలా తరలించారు? ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర ఎంతవరకు ఉంది? పోలీసుల అక్రమాల గుట్టును ఛేదించేందుకు దర్యాప్తు బృందం ఎలాంటి ఆధారాలు సేకరించింది? ఈ విషయాలపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న విధానం, ఆ తర్వాత జరిగిన సంఘటనలు అత్యంత అనుమానాస్పదంగా ఉన్నాయి. మే 9 లేదా 10వ తేదీలో మార్కాపురంలో సాయికృష్ణను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎలాంటి అధికారిక రికార్డులు నిర్వహించలేదని, చట్టవిరుద్ధంగా ఒక ప్రైవేట్ వాహనంలో విజయవాడకు తరలించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా పోలీసుల వద్ద బలమైన ఆధారాలున్నాయని తెలుస్తోంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తన కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపారని, ఆధారాలు నాశనం చేయడానికి మృతదేహాన్ని రహస్యంగా దానం చేశారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై హైకోర్టు స్పందించి ఈ నెల 29లోగా సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఆరోపణలపై ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందం 3వ రోజు విచారణను మరింత స్పీడప్ చేసింది. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ ఏసీడీపీ లలితా కుమారి ఈ కేసులో కీలక నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ నవీన్, ఇంకా కొందరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకొని వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అయితే అసలు ఎవరి ఆదేశాలతో, ఏ కారణంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అంత దూరం మార్కాపురానికి వెళ్లి సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు? ఈ ఆపరేషన్ వెనుక ఉన్న ఉన్నతాధికారి ఎవరు అనే కోణంలో దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. గడిచిన 2 రోజుల్లోనే 24 గంటలకు పైగా సుదీర్ఘంగా విచారణ సాగగా లభించిన క్లూస్, టీం నివేదికలు, టెక్నికల్ ఎవిడెన్స్ల ఆధారాలతో 3వ రోజు విచారణను మరింత లోతుగా సాగిస్తున్నారు. మరోవైపు నందిగామ ఏసీపీ చెలసాని శ్రీనివాస్ను కూడా దర్యాప్తు బృందం విచారించింది. నిన్న దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు ఈ రోజు ఆయన్ను మరోసారి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు పిలిపించి సాయికృష్ణపై గతంలో నమోదైన కేసులు, ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలోని అధికారుల పాత్రపై ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసు విచారణలో రోజు రోజుకో ఆధారం బయటపడుతుండటంతో దీంతో సంబంధం ఉన్న పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దర్యాప్తు ఎటు తిరిగి ఎవరి మెడకు చుట్టుకుంటుందో, ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోనని కమిషనరేట్ పరిధిలోని పలువురు అధికారులు తీవ్ర టెన్షన్లో ఉన్నారు. ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్ మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజును ఈ నెల 19న సస్పెండ్ చేశారు. సాయికృష్ణపై గతంలో నమోదైన కేసుల వివరాలు, అతనిని అదుపులోకి తీసుకున్నప్పుడు జరిగిన పరిణామాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో కొత్తగా బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ లాంటి కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అక్రమ నిర్బంధం, హత్య లాంటి అభియోగాలను బిఎన్ఎస్లోని సంబంధిత సెక్షన్ల కింద నమోదు చేయవచ్చు. పోలీసుల అక్రమ ప్రమేయాన్ని నిరూపించడానికి సేకరించిన సాక్ష్యాలు అత్యంత కీలకం కానున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల తీరు చట్టానికి విరుద్ధంగా ఉందని, మానవ హక్కులను కాలరాసేలా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి. సాయికృష్ణ తల్లి వేసిన పిటిషన్పై హైకోర్టు తీసుకుంటున్న చర్యలు ఈ కేసులో న్యాయం జరిగేలా చేస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు.